Audio Jungle. తెలంగాణ దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నేడు ప్రతి నెల 5వ తేదీన రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ రివ్యూ మీటింగ్లో కొంతమంది మాత్రమే పాల్గొన్నారు. ఈరోజు మనకు తెలంగాణ ప్రభుత్వం ఉపాధి పునర్వాస రుణాలను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో వేల మంది దివ్యాంగులు ఆ 50,000 సబ్సిడీ రుణాల కొరకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ మన ప్రభుత్వము గత ప్రభుత్వంలో ఏ విధమైతే యూనిట్లు ఇచ్చిండ్రో ఈ ప్రభుత్వం కూడా 21 జిల్లాకు ఒక 21 యూనిట్లు మాత్రమే పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్ని మారినా మన దివ్యాంగుల మార్పు జరగడం లేదు. ఎందుకంటే ఈ మార్పు అనేది నినాదము ఏదైతే వచ్చిందో కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మార్పు మాత్రం లేదు. కాబట్టి గత ప్రభుత్వము జిల్లాకు 21 యూనిట్లు మాత్రం ఇచ్చిండ్రు. మళ్ళా ఆ 21 యూనిట్లలో వేల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. కాబట్టి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులైన వీరయ్య గారు మా దివ్యాంగులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక బడ్జెట్ని కేటాయించి మీరు జిల్లాకు 105 యూనిట్లు మాత్రం పెట్టాలని చెప్పి కోరడం జరుగుతున్నది. ఎందుకంటే మండలానికి ఒక యూనిట్ వస్తుంది, అది ఎవరికి న్యాయం జరుగుతలేదు. కాబట్టి మీరు పునర్పరిశీలన చేసుకొని చిత్తశుద్ధితో దివ్యాంగులనే నినాదంతో మీరు మా దివ్యాంగుల పట్ల ఎలాంటి చిన్న చూడకుండా 100 యూనిట్లు పెంచి మా దివ్యాంగులను ఆదుకోవాలని చెప్పి కోరడం జరుగుతున్నది. ఎందుకంటే ఏదైనా ఉపాధి అంటే చేసుకొని జీవించడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మీరు యూనిట్లను పెంచి మమ్మలను మా దివ్యాంగులను ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఈ రివ్యూ మీటింగ్లో మాట్లాడడం జరుగుతున్నది. అదేవిధంగా సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన దాని ప్రకారంగా సుప్రీంకోర్టు ఇంతకుముందు 100% ఉన్న వాళ్ళకే ఎగ్జామ్లో ఇతరుల ఎగ్జామ్ రాపించేవాళ్ళు. ఇప్పుడు 40%కు మాత్రమే ఏ ఎగ్జామ్కైనా ఒక పక్క వ్యక్తితో రాపించుకోవడానికి అవకాశం కల్పించినందుకు మీరు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ కోరుతున్నాము. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కూడా ఇందిరమ్మ కానీ రుణాలలో కానీ అన్ని సంక్షేమ పథకాలలో 5% రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కోరడం జరుగుతున్నది. గౌరవనీయులైనటువంటి పెద్దలు మీరు పునర్పరిశీలన చేసుకొని మా సంక్షేమ పథకాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మాకు అర్హులైన దివ్యాంగులకు అన్ని సంక్షేమ పథకాలు అందేలాగా చూడాలని చెప్పి కోరడం జరుగుతున్నది. జై దివ్యాంగ్, జై జై దివ్యాంగ్.